హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస మొగుడు పార్ట్ 6. వర్ధన్ను ఆ విధంగా చూసిన తర్వాత ఆర్య ఒక్కసారిగా భయపడుతుంది. ఎందుకంటే వర్ధన్ చాలా భయంకరంగా కనిపించాడు. వర్ధన్ తన మెడ మీద చెయ్యి వేసుకుంటూ ఎలాంటి భావము లేకుండా నేను నిన్న స్విమ్మింగ్ పూల్లో పడేశాను అని అన్నాడు. అతను తన భయంకరమైన స్వరంతో అలా అనేసరికి ఆర్య ఒక్కసారిగా భయంతోలికి పడుతుంది. చాలా కోపంగా కనిపించాడు. అతను తన చేతిని చాచి ఆర్యను పట్టుకోవటానికి ప్రయత్నించాడు. కానీ సరిగ్గా అప్పుడే వెనక నుండి వర్ధన్ గారు అని ఒక స్వరం వినిపించింది. దానితో అతను ఆగిపోయాడు. ప్రిన్సిపల్ గారు త్వరగా అటుగా వచ్చారు. ఆర్యను చూడగానే ఆయన మనసులో ఏమిటి సమస్య, ఎప్పుడు ఆర్యనే ఎందుకు వర్ధన్ గారితో సంబంధం పెట్టుకుంటున్నాడు అని అనుకున్నారు. ప్రిన్సిపల్ గారు ఆందోళనగా, వర్ధన్ గారు మీ క్లాస్ సమయం అయింది, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. ప్రిన్సిపల్ సార్, వర్ధన్ ఒకరినొకరు తీవ్రంగా చూసుకోవడం ఆర్య గమనించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వేగంగా ఆర్య తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది. తరగతి గదికి చేరుకున్నాక ఆమె తన ఛాతీపై చెయ్యి వేసుకొని నేను తప్పించుకున్నా అని అంటుంది. అప్పుడే ఆర్య సీట్లో కూర్చున్న సియాను చూసింది. ఆమె నవ్వి, ఏమైంది సియా బంగారం అని అడిగింది. సియా ఆమె వైపు చూచి తర్వాత ముఖం చిట్లించి, ఏమీ లేదు, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చో, నువ్వు ప్రొఫెసర్కి కోపం తెప్పించావు, ఏమైనా చేస్తే నాకంటే ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఆ రోజు వెళ్ళిపోయాక కుర్చీకి పూసిన ఫెవికాల్ వల్ల ఆ రోజు మనం ఎంత చిక్కుల్లో పడ్డామో నీకు తెలుసా అని అంటుంది. అవునా అని ఆర్య ఆశ్చర్యంగా అడుగుతుంది. కానీ ఆ రోజు మీకు చాలా మంచి జరిగింది, నీ మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు అని అంటుంది. ఇది విని సియ గర్వంగా, నా మీద ఫిర్యాదు చేసే దమ్ము ఎవరికుంది, మా నాన్న వాడికి బుద్ధి చెప్తాడు అని అంటుంది. సియ తన తల మీద చెయ్యి వేసుకొని, అయ్యో ఎలా మర్చిపోయాను, నిన్ను ఎదిరించడానికి ధైర్యం చేసిన వాళ్ళని మీ నాన్న వెంటనే కాల్ చేస్తాడు అని అంటుంది. వాళ్ళిద్దరు అలా నవ్వుకొని కూర్చున్నారు. ఆ సమయంలో పొడవాటి అందమైన ఒక వ్యక్తి తరగతి గదిలోకి ప్రవేశించడం ఆమె చూసింది. అతను కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు. తరగతిలోని అమ్మాయిలు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు. అతను మరెవరో కాదు, వర్ధన్. వర్ధన్ చుట్టూ ఉన్న తేజస్సు భయంకరంగా ఉంది. వర్ధన్ తన నిర్దిష్టమైన చూపులతో చుట్టూ చూశాడు. తర్వాత అతను ఒక శుద్ధ ముక్కను తీసుకొని ఆకుపచ్చ బోర్డు మీద కొన్ని పదాలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తరగతి మొత్తం అతడి వైపు చూస్తూ అతను తన ముందున్న బల్లాపై 2 చేతులు ఉంచి ఒక పదాన్ని పలుకుతూ గంభీరమైన స్వరంతో భయంకరంగా అన్నాడు, నా తరగతి గదిలో ఎలాంటి దుష్ట ప్రవర్తన ప్రవర్తించకూడదు. ఎవరైతే దురాశగా ప్రవర్తిస్తారో వారిని తరగతి గది నుండి బయటికి పంపిస్తాను. చదువుకోవటానికి ఇష్టం లేని వారు కూడా వెళ్ళిపోవచ్చు. తరగతికి 1 సెకండ్ ఆలస్యంగా వచ్చిన ఎవరిని లోపలికి అనుమతించను. నా తరగతిలో ఎలాంటి శబ్దం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ పూర్తి ఏకాగ్రత నా ఉపన్యాసంపై ఉండాలి. గుర్తుంచుకోండి, నేను ప్రతి 2 రోజులకు ఒకసారి తరగతి పరీక్ష పెడతాను. ఎవరికైతే 50% కంటే తక్కువ మార్కులు వస్తాయో వారి వచ్చేసారి నుండి నా తరగతి గదికి హాజరు కాకూడదు. ఎందుకంటే నాకు తెలివి తక్కువ వాళ్ళు అవసరం లేదు. వర్ధన్ అలా చెప్పిన తరువాత తరగతిలో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. వర్ధన్ వెనక్కి తిరిగి గ్రీన్ బోర్డు మీద ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఎలాంటి భావము లేకుండా, ఈరోజు మన అంశం మానవ నిర్మాణం అని చెప్పాడు. వర్ధన్ శక్తివంతమైన స్వరం తరగతి గది అంతా ప్రతిధ్వనించింది.
అమ్మాయిలు వర్ధన్ని తదేకంగా చూశారు. ఎవరూ ఉపన్యాసం మీద దృష్టి పెట్టలేదు. కేవలం వర్ధన్ ఆకర్షణీయమైన రూపం మీదే ఉన్నారు. ఆర్య మాత్రమే అతనిని కోపంగా చూస్తుంది. అయితే ఈయన మన ప్రొఫెసర్ అన్న మాట ఒక్క నిమిషం. నేను ఇప్పుడే కదా ఈయనను స్విమ్మింగ్ పూల్లోకి తోసేశాను. ఆ తర్వాత ఉదయాన్నే ఈయనతో గొడవ పడ్డాను. ఈయన తన కోపాన్ని నా మీద చూపిస్తే ఎవరి ముందు నన్ను అవమానపడకుండా తరగతిలో సరిగ్గా ప్రవర్తించాలి అని అనుకుంటూ ఆర్య తన మనసులో అనుకుంటుంది. ఆ తరువాత వర్ధన్ మనిషి ఆకారాన్ని గీసిన ఆకుపచ్చ బోర్డు వైపు ఆమె తదేకంగా చూస్తుంది. వర్ధన్ అందరి వైపు వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయిలందరూ అతన్ని తినేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పైనుంచి కింద వరకు చూస్తూ ఉండటం అతను గమనించాడు. ఆ దృశ్యం చూసి వర్ధన్ ముఖం చిట్లించబడింది. ఆ తరువాత అతని దృష్టి అకస్మాత్తుగా ఆర్య వైపు మళ్ళింది. అతని కళ్ళు మరింతగా జీవంగా మారాయి. కానీ వెంటనే అతను మామూలు స్థితికి వచ్చాడు. వర్ధన్ బల్ల మీద చెయ్యి కొట్టి, మీరు నన్ను చూస్తున్నారా లేక బోర్డును చూస్తున్నారా అని గట్టిగా అడుగుతున్నాడు. వర్ధన్ ఎందుకంటే ఎంత భయంకరంగా ఉండాడంటే అమ్మాయిలందరూ భయంతో చేరుకున్నారు. వర్ధన్ తరగతి ముగించిన తరువాత ఎలాంటి భావోద్వేగాన్ని లేని నిర్దిష్ట స్వరంతో, నేను ఈరోజు చెప్పిన పాఠం రేపు పరీక్ష ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. విద్యార్థులందరూ బాధతో చెందారు. వర్ధన్ తరగతి గది నుండి బయటికి వెళ్ళిపోయారు. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఒక అమ్మాయి కంగారుగా, రేపు పరీక్ష ఉంది కానీ ప్రొఫెసర్ ఇలా చెయ్యగలరు. ఈరోజు ఆయనకు మొదటి తరగతి, రేపు పరీక్ష రాస్తారు కదా అని అంటుంది. ఆర్య కూడా ఆశ్చర్యపోయి, ఇది దురదృష్టవశాతం అని అంటుంది. ఎవరు ఒకే రోజు పాఠం చెప్పి ఆ తర్వాత పరీక్ష పెట్టరు. ప్రొఫెసర్ పిచ్చి పట్టింది. అతను ఆర్యతో తనలో తానే అనుకుంటుంది. ఆ తర్వాత ఆర్య ఆకాశమంత ఎత్తుకెగిరింది. ఈమె భుజం మీద చెయ్యి వేసి, ఏది ఏమైనా క్లాస్ ఆలస్యంగా రాకూడదు, త్వరగా, ఎందుకంటే నువ్వు ఒక్క సెకండ్ ఆలస్యమైనా ప్రొఫెసర్ నిన్ను లోపలికి రానివ్వరు అని చెప్తుంది. ఆర్య ఎలాగోలా తన కోపాన్ని అణుచుకుంటుంది. కాలేజీ అయిపోయాక ఆమె కాలేజ్ బయట డ్రైవర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కారు తన ముందు ఆగగానే ఆర్య కోపంగా లోపలికి ఎక్కింది. అప్పుడే ఆర్య ఫోన్ మోగడం మొదలైంది. ఆమె సమాధానం ఇవ్వలేదు. డ్రైవర్ వైపు చూస్తుంది కోపంగా. నేను బార్కి వెళ్ళాలి అని చెప్పింది. ఇది విన్న డ్రైవర్, అమ్మా సార్, ఏదో ముఖ్యమైన పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంది. మీరు ఇబ్బందుల్లో పడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మీరు వెంటనే ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అని చెప్పాడు. నేను ఏమీ వినదలుచుకోలేదు. నేను బార్కి వెళ్ళాలి అని ఆర్య కోపంగా అంటుంది. దానికి డ్రైవర్ ఏం చేయలేక సరే అని చెప్తాడు. ఆర్య బార్కి వెళ్తుంది. లోపల చాలా సందడిగా ఉంటుంది. ఆమె అక్కడ 4 గంటల పాటు ఉంటుంది. ఆర్య మద్యం సేవించలేదు కాబట్టి ఆమె మత్తుగా లేదు. దగ్గరలో కొంతమంది అబ్బాయిలు కూర్చొని ఆమె వైపు తదేకంగా చూస్తున్నారు. వారిలో ఒకరు ఆర్యను, ఆమెను చూడు, ఎంత అందగత్తె, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం అని అంటాడు. మరొకరు, ఆగండి, ముందు కాసేపు ఆమెను చూద్దాం, ఆమెతో పాటు ఎవరైనా వస్తే మనం ఇబ్బందుల్లో పడతాం, కాబట్టి తొందర పడొద్దు అని చెప్పాడు. మిగతా వాళ్ళు దానికి అంగీకరించి చూడటానికి తమ తమ సీట్లో కూర్చొని ఉంటారు. ఆర్య ఫోన్ మళ్ళీ మోగుతుంది. కానీ ఆమె దాన్ని పట్టించుకోదు. ఆమె లేచి బాత్రూమ్ వైపు నడవడం మొదలు పెడుతుంది. అకస్మాత్తుగా తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఆమె అడుగు ఆగిపోతాయి. ఆమె వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ ఆమె వెళ్ళసాగింది. అకస్మాత్తుగా అంతా చీకటిగా అయిపోయింది. ఆర్యకు భయమేస్తుంది. ఇంత పెద్ద బార్లో లైట్లు ఎలా ఆగిపోతాయి అని తనలో తానే అనుకుంటూ ఆమె చేరుకునేలోపు ఎవరో ఆమె గదిలోకి లాగి గోడకు అడిమి పట్టారు. అది ఆర్య గోడకు ఆ వ్యక్తికి మధ్య చిక్కుకుపోయింది. ఆర్య అరుపు గది అంతా ప్రతిధ్వనించింది. కానీ అప్పటికే ఒక పురుష వాసన ఆమె ముక్కుల్లోకి ప్రవేశించింది. ఆమెకు పొగకు వాసన, ఛాయలు పసిగట్టాయి. తనని వెంబడిస్తున్న వ్యక్తి నుండి తను పసిగట్టిన వాసన కూడా అదే కావటంతో అలాగే ఆర్య మళ్ళీ భయం ఆవరించింది.
వచ్చింది. ఆమెకు మాటలు రావటం లేదు. సరిగ్గా అప్పుడే ఆమె ముందున్న వ్యక్తి ఒక సైకోలా ఆమె నడుము వాసన చూస్తాడు. తర్వాత ఆమె జుట్టుతో ముక్కుతో నిమురుతూ గుండె బద్దలైన స్వరంతో, "నువ్వు సువాసన నన్ను ఎప్పుడు పిచ్చెక్కిస్తావు, కానీ ఇప్పుడు ఇంకెందో నన్ను పిచ్చెక్కిస్తుంది" అని అంటాడు. అలా అంటూ అతను కోపంగా ఆర్య జుట్టును పట్టుకొని లాగాడు. తర్వాత ఆమె చెంపల గిల్లుతూ అతన్ని కోపంగా అన్నాడు, "నా ఫోన్ కాల్ ఎందుకు పట్టించుకోవటం లేదు? నీకెంత ధైర్యం? నువ్వు ఏమైనా తప్పు చేయడానికి ప్రయత్నిస్తే మీ నాన్నని చంపేస్తానని చెప్పిన విషయం మర్చిపోయావా? నన్ను తేలికగా తీసుకుంటున్నావా?" అని కోపంతో అంటాడు. అతను ఆర్యకు మరింత దగ్గరగా వెళ్ళాడు. అతను తన చేతిని ఆమె తొడపై పెట్టగానే ఆర్య ఒళ్ళు వణికిపోతుంది. ఆర్య తడబడుతూ, "నువ్వు నువ్వు నువ్వు అప్పుడే ఆర్య కింద వ్యక్తి చేతులను గ్రహించింది. ఆ వ్యక్తి ఆమె పైనుంచి కింద వరకు ఆర్య ఛాతీపై తన పెదాలను ఉంచి, "నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. వీటిని రుచి చూడాలనుకుంటున్నాను" అని అన్నాడు. ఆర్య ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. ఇంతకు ముందు ఎవరూ ఆమెను ఈ విధంగా తాకలేదు, ఇలాంటి మాటలు అనలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ భయం ఏమీ చెయ్యలేకపోతుంది. ఆ వ్యక్తి నెమ్మదిగా ఆమె చెస్టును నిమురుతూ ఆమె వస్త్రాన్ని భుజాల నుండి కిందికి లాగాడు. ఆర్య ఏమీ చెయ్యలేక అలాగే ఉండిపోయింది. దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ తర్వాత ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ వ్యక్తి చేతితో చెయ్యి వేసి అతన్ని దూరంగా నెట్టివేస్తూ భయంతో ఇలా అంటుంది, "నన్ను వదిలేయ్, ప్లీజ్ నన్ను వదిలేయ్. నీకు పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావ్?" అని అంటుంది. కానీ ఆర్య ఆ వ్యక్తి ముఖాన్ని చూడలేకపోతుంది. తనను తాను ఆపుకోలేకపోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి గొంతు వినగానే ఆర్య శరీరం మొత్తం స్తంభించిపోతుంది. "నువ్వు నా దానివి. ఈ రాత్రి నా శరీరాన్ని నీ శరీరంతో బంధించకపోతే నువ్వు నా దాని వల్ల సంగతి మర్చిపోతావు." ఆ వ్యక్తి బలవంతతో ఆర్య మరియు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు ఒకటి అవుతారా లేదా అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.